హాయ్ అండి. నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా భోగి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు బ్లాగ్ కదా. అయితే ఫస్ట్ వచ్చేసి తెల్లారి భోగి అనగా మేము బంతిపూలు అయితే తీసుకొచ్చుకున్నామండి. మాది ఎలాగో పల్లెటూరు కాబట్టి మాకు తోటలు వేసారు. అక్కడికి వెళ్ళి పూలు అయితే 2 రకాలు తీసుకొచ్చుకున్నామండి. మా ఆయన అయితే వెళ్ళి తీసుకొచ్చాడు. ఆ సంక్రాంతి అంటే పెద్ద పండగ కదండి. ఇక పూలైతే చక్కగా దర్వాజులకి గేట్లకి అన్నిటికీ వేసాము. ఆ పూలైతే నైటే గుచ్చామండి. మాకు ఆ రోజు పూలన్నీ నేనైతే ఆ రోజు సకినాలు పోసాను. అంటే తెల్లారి భోగనంగా ఈ నైటు సకినాలు పోసానండి. సకినాలు పోసి కాల్చి అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఈ పూలన్నీ గుచ్చి గేట్లకి వేసి దర్వాజలకేసరికి నైట్ అయిందండి. సారీ అండి, నా తెల్లరగట్ట 1 అయింది. 1 గంటకు పడుకున్నానండి నేను. భోగి రోజున 1 గంటకు పడుకున్నాను. మళ్ళీ 6ంటికి లేచానండి. 6ంటికి లేచి మళ్ళీ బయట చల్లి ముగ్గులేసి ఇవన్నీ చేశాను. ఆ రోజైతే నిజంగా అండి, ఆ రోజు తెల్లారి మళ్ళీ ముగ్గులు వేసుకుంటా 2 దాకా మెలకుగా ఉన్నాము. మకర సంక్రాంతి రోజైతే ఆ 2 రోజులు అయితే నిద్రే లేదండి. పూలు సకినాలు చేసి పూలు గుచ్చుతానేమో 1 గంట అయింది. తెల్లారి భోగి రోజుకి 1 గంట అయిపోయింది. ఆ మకర సంక్రాంతి రోజు ముగ్గులేస్తా 2 అయిపోయిందండి. నిజంగా అమ్మ దేవుడా అనుకున్నా నేనైతే. ఇకైతే పూలన్నీ గుచ్చేసామండి. పూలన్నీ గుచ్చేసి అయిగోండి దండలు అయితే ఇలా గుచ్చుకున్నాము. మా అమ్మాయి, నేను, మా అబ్బాయి, మా ఆయన నలుగురం గుచ్చామండి. తెల్లారగట్ట 1 గంట దాకా అయితే ఈ పనే సరిపోయింది మాకు. సంక్రాంతి అంటే పెద్ద పండుగ కదా, ఎవరైనా సంతోషంగా చేసుకుంటాము. వీడియో చూస్తూ ఉండండి, మళ్ళీ మాట్లాడతాం.
చూసారు కదండి, పొద్దున్నైతే ఇక నేను లేచినాక మొత్తం ఊడ్చేసి నీళ్లు చల్లి ముగ్గులైతే వేసాను. అయితే నేను 6ంటికి లేసానని చెప్పాను కదండి. 6ంటికి లేచినాక మంచు ఎక్కువ పట్టిందండి, మడుసులు కనపడినంత విపరీతంగా మంచు అయితే పట్టింది. ఇక అక్కడ వచ్చేసి మా అమ్మాయి కూర్చొని ఇక పొయ్యి అయితే ముట్టించింది. చక్క పొయ్యి అయితే ముట్టుకొని నీళ్ళైతే కాగినాయండి. నీళ్ళే కాగినాక పాపం నాతో పాటు లేచారండి వాళ్ళు. పండగ కదండి, భోగి, ఎండబడిన పడుకోకూడదులే అని చెప్పి ఇద్దరిని లేపాను. లేచారండి నాతో పాటు లేచి ఇక మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. మా అబ్బాయి వీడియో తీయబట్టే మీకు షేర్ చేసుకోగలుగుతున్నాను నేను. ఇక ఇక్కడ నీళ్ళు అయితే కాగినాయి. నీళ్ళు కాగినాక ముందు మా అమ్మాయినే చేయమన్నానండి. మా అమ్మాయిని తలస్నానం చేసి ముందు దీపారాధన చేయమ్మా, నాకు పని ఉంది, నేను తర్వాత చేస్తానని చెప్పి మా అమ్మాయికి చెప్పాను. చెబితే సరేనని చెప్పి మా అమ్మాయి తలస్నానం చేసి వచ్చి తులసమ్మ కాడ దీపారాధన చేసింది. ఇంట్లో కూడా దీపారాధన చేసిందండి. దీపారాధన చేసి సాంబ్రాణి అయితే ఇంట్లో వేస్తుంది. భోగి రోజు కదా, పండగ కదా, అందుకని చెప్పి. పండగనే కాదండి, ఈడిగా కూడా నా వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. నేను కంపల్సరీ ఇంట్లో సాంబ్రాణి అనేది కంపల్సరీ వేసుకుంటాను. సాంబ్రాణి గుగ్గిలో 2 కలుపుతానండి. గుగ్గిలో 2 వంతులు అయితే సాంబ్రాణి 1 వంతు కలుపుతాను. కలిపి నేను ఇంట్లో కంపల్సరీ గుగ్గిలో సాంబ్రాణి కలిపి ఇంట్లో వేస్తూనే ఉంటానండి. దేవుడి గదిలో కానీ ఇల్లు మొత్తం చూపెడతాను. నేను ఇల్లు మొత్తం చూపెడతాను. మెయిన్ డోర్ ఉంది కదండి, అక్కడ కూడా చూపెడతాను. అలానే సేమ్ మా అమ్మాయి నేను ఎలా చేస్తానో అలానే చేసేసి సాంబ్రాణి అంతా ఇల్లంతా చూపించేసి చక్కగా చేసిందండి. చేసి దీపారాధన అయితే చేసింది. ఇక ఇక్కడైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి, చూస్తూ ఉండండి. హాయ్ అండి, అమ్మ వచ్చింది. ఇలా భోగి కదా, అందరికీ మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, భోగి శుభాకాంక్షలు అండి. అమ్మ కూడా వచ్చింది. అమ్మ ఎన్నింటికి వచ్చి నువ్వు? 2 గంటల బస్సుకి వచ్చిందండి. 2 గంటల బస్సు వచ్చి ఇక పచ్చడి చేసాము. పొండమిరకాయ పచ్చడి మీకు ఒకసారి చూపించాను కదా, అందుకని ఇప్పుడైతే షేర్ చేయట్లేదు. పొండమిరకాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇలా కట్ల పొయ్యి మీద అన్నం కూడా అయిపోయింది. అన్నం కూడా ఉడికిందండి, మగ్గుతుంది. దీపారాధన కూడా చేసేసాను, అయిపోయింది. ఇప్పుడైతే భోగి పళ్ళు పోతున్నారు. చిన్న అబ్బాయిని చూస్తారు కదా నా వీడియోలో, మా అల్లుడు చూస్తూ ఉంటారు కదా వీడియోలో. ఆ అబ్బాయికి ఇలా భోగి పళ్ళు అయితే, ఆ అబ్బాయి కను ఇంకే 2 పిల్లలకి భోగి పళ్ళు పోతున్నారు. అయితే ఈ భోగి పళ్ళు కాడికి కూడా వెళ్ళాలి. ఆ భోగి పళ్ళు పోసేది కూడా వీడియో తీస్తానండి, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక అది ఫ్రెండ్స్, భోగి పళ్ళు పోసేటప్పుడు అక్కడ కలుగుతాం. చూడు అడుగు కన్నయ్య, ఇక చాకేది వద్దా? అయిపోయింది. పక్కన ఏంది సరి కూర్చోబెట్టా కొడుతురా లేకు టైం ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? ఆయన లోపల నిద్రపోతున్నాడు, లెగిసాడు.
అరే దొరికింది ఒకటి. పోయినమ్మా, పోయి, పోయిరా. నందిని, నందిని. అన్నా, అన్నమ్మ, మా ఇంటి చూడు, చూడు. చెప్పాలి ఇంకా ఎవరై లేదు దాంట్లో ఏదో నా మీద గుళ్ళు గుళ్ళు పడుతున్నాయని చూసుకుంటా మీ ఇద్దరు పోయింది కలిసి అమ్మాయి నువ్వు ఇద్దరు అందుకే అబ్బాయి కూడా వాళ్ళకి రేట్